అందరికీ నమస్కారం. నేను మీ కళారత్న మల్లం రమేష్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇటీవల కాలంలో తాను సనాతన ధర్మానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. ఈ మాట అనగానే చాలామందిలో అసంతృప్తి తలెత్తింది. చాలామందిలో అంటే రాజకీయ పార్టీలో, అతని వ్యతిరేక పార్టీలో, కామన్ మెన్లో, కామన్ ప్రజల పెద్ద వ్యతిరేకత భావం ఉండదు. మత ఫీలింగ్ కానీ ఎదుటివాడికి ఉంటే వాళ్లకు ఆ ఫీలింగ్ ఉంది. సనాతన ధర్మం అంటేనే ఒక చెడుగా చిత్రీకరించిన వారికి ఆ ఫీలింగ్ ఉంది. ముఖ్యంగా రాజకీయంగా ఈ ప్రభావం ఏ మేరకు పడుతుందో లేదో అనేది ఇప్పట్లో కాదు, ఇంకా 4.5 ఏళ్ళు ఎలక్షన్లు కాబట్టి అప్పుడు పడుతుంది. కానీ జాతీయ స్థాయిలో కూడా పవన్ కళ్యాణ్ గారికి ఒక గుర్తింపు, గౌరవం కూడా పెరిగింది సనాతన ధర్మాన్ని సమర్థిస్తున్నట్టుగా చెప్పిన తర్వాత. ఎందుకంటే తమిళనాడులో మీ అందరికీ తెలుసు, కరుణానిధి గారి యొక్క మనోడు ఆయన స్పష్టంగా మరి సనాతన ధర్మాన్ని తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. ఉదయనిధి స్టాలిన్ అతనే, అప్పుడు గలభ జరిగింది. కనుక పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని సమర్థించినప్పుడు పెద్దగా గొడవ జరగలే. కానీ ఈ వ్యతిరేక పార్టీలు మాత్రం చిన్న చిన్న కామెంట్ లాంటివి చేశాయి. ఏదో ఒక సోషల్ మీడియాలో వచ్చింది. కానీ మెజారిటీ ప్రజలు మాత్రం ఆయన హర్షించారు, అభినందించారు. ఎందుకంటే సనాతన ధర్మం అనగానే హిందూ మతానికి అనుకూలం, వేరే మతానికి వ్యతిరేకం అనే భావనని సృష్టించారు. వాస్తవానికి సనాతన ధర్మం అంటే అనాదిగా పాతకాలం నుంచి ఉండేటువంటి కొన్ని మంచి వినాదాలు. మనం ప్రతి మాట మాట్లాడేటప్పుడు పెద్దవాళ్ళు, వెనకటి వాళ్ళు, పూర్వీకులు చెప్పి వినాలి అంటుంటాం. అదే సనాతన ధర్మం అంటే మాత్రం హిందూ మతం అంటుంటాం. హిందూ మతం అనే పేరు బ్రాండ్ కాకముందు సనాతన ధర్మం ఉండేది. అంటే ఒక కుటుంబ వ్యవస్థ, ఇరుగు పొరుగు వ్యవస్థ, సామాజిక వ్యవస్థ, ఇవన్నీ కూడా సనాతన ధర్మం నుంచి వచ్చాయి. అంటే ఈరోజు మనం అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు, చెల్లి, బాబాయి, పిన్ని, ఇవన్నీ వరుసలు ఎక్కడి నుంచి వచ్చాయి? సనాతన విధానం నుంచి వచ్చాయి. ఈ సనాతన విధానం, సనాతన ధర్మం రాకముందు ఆది మానవులు ఉండేవాళ్ళు. ఆది మానవులప్పుడు హింస వాళ్ళకి ఏం తెలీదు, మాట లేదు, ముచ్చట లేదు. కానీ అది క్రమంగా అభివృద్ధి చెందుతూ నాగరికత వైపు దృష్టి పెరుగుతున్న క్రమంలో ఒక సిస్టమ్ ఉండాలని సిస్టమేటిక్గా వ్యవస్థను ఏర్పాటు చేసింది సనాతన విధానమే. ఆ సనాతన విధానంలో హింస ఇతరత్ర ఉండవు, కలిసిమెలిసి ఇతరులను కూడా గౌరవించాలి అనేదే విధానం. అప్పుడు మతాలు లేవు. ఆ కాలక్రమంలో మతం వచ్చింది. ఇదే నేపథ్యంలో ఈ సనాతన విధానంలో కానీ, సనాతన ధర్మంలో కానీ మరి ఇతర మతాలు, ఇప్పుడు మతాలు వచ్చాక ఇతర మతాలను హింసించాలి, చంపాలి, విడిగొట్టాలి, విడిపోవాలని ఎక్కడా లేదు. ఈ మధ్య కాలంలో ఒక చర్చ జరిగింది దాని మీద. ఏమిటంటే సనాతన ధర్మం మనకు ముఖ్యం అనుకుంటే సతీ సహగమనం అంటే భర్త చనిపోతే భార్యను తీసుకెళ్ళి చితిలో పెట్టి చంపేసేవాడు. అది కూడా సనాతన ధర్మం కింద లెక్కేశారు. అది సనాతన ధర్మంలో ఎక్కడా లేదు, ఎవరు చెప్పలేదు. అది కొన్ని ప్రాంతాలకు చెందినటువంటి దురాచారాలను ఒక పక్క వ్యతిరేకిస్తూనే ఉంటారు హిందూ మతం ఉన్నవారు సైతం. అంతేగాని మరి సతీ సహగమనం అనేది సనాతన విధానాల్లో ఒకటి, సనాతన ధర్మాల్లో ఒకటని ఎక్కడ రాసిందండి? అసలు సనాతన విధానానికి, సనాతన ధర్మానికి సరైన గ్రంథాలే లేవు. హిందూ మతానికి గ్రంథం భగవద్గీత. సనాతన విధానం, సనాతన ధర్మం అంటే అది విధానం, పూర్తిగా పూర్వకాలం నుంచి అవలంబించే విధానం. దాంట్లో మరి ఎక్కడ రాసలేదు భర్త చనిపోతే భార్య తగలబెట్టాలి, ఎక్కడ లేదు. బహుభార్య తత్వం కూడా లేదు. బాల్య వివాహం లేదు. అది ఇష్టపడి ఎవరికి వాళ్ళు చేసుకున్నారు. బాల్య వివాహం కానీ సనాతన విధానాలు ఉండుంటే ఈరోజు వ్యతిరేకించేవాళ్ళు కదా. 18 సంవత్సరాల తర్వాత పెళ్లి చేయాలి అని ఎప్పుడైతే ఒక నిబంధన వచ్చిందో అమ్మాయిలకు, మరి దీన్ని హిందూ మతస్థులు కానీ లేదా భారతీయులు కానీ వ్యతిరేకించలేదే. అంటే అది సనాతన విధానానికి సంబంధించి కాదు. ఏదైతే తప్పో దాన్ని తొలగించి ఒప్పుని అంగీకరించి ముందుకు వెళ్ళటం అనేది సనాతన విధానంలో కూడా ఉంది. సనాతన విధానం అంటే ఒక సిస్టాన్ని ఏర్పాటు చేయటం జరిగింది అప్పట్లో. ఆ సిస్టంలో లోపాలంటే సరి చేసుకుంటూ వచ్చారు. ఈ మాత్రం దానికి నీ సనాతన విధానాన్ని గౌరవిస్తాను, ఇతర మతాలను కూడా గౌరవిస్తాను, హిందూ మతం జోలికి ఎవరు రావద్దు, అదేవిధంగా ఇతర మతాల జోలికి కూడా హిందువులు కానీ ఇతరులు కానీ వెళ్ళొద్దు, ఏ మతానికి కష్టం కలిగినా కూడా నేను ఊరుకోను అని పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. అందువల్ల పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు ఎలాంటి తప్పు లేదు. ఆయన సనాతన విధానం అని చెప్పినప్పటికీ కూడా ఇతర మతాలను కూడా గౌరవించాలని చెప్పాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలో ఎలాంటి తప్పు లేదు, ఆయన కరెక్ట్గానే మాట్లాడారని. అసలు అదే నిజమైన లౌకికవాదం. నిజమైన లౌకికవాదం అంటే తన మతాన్ని గౌరవించుకుంటూ ఇతర మతాలతో కలిసి ఉండడం, అదే లౌకికవాదం. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటల్లో
లౌకికవాదం కూడా అంతర్లీనంగా ఉన్నది మనకు స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి ఆయన కరెక్ట్గా చెప్పారని ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాను.